ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 23 ఆగస్టు నుంచి 29 ఆగస్టు వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. అయితే ఈ వారం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే 23వ తారీఖు నుంచి బుధుడు ఇక్కడ మారుతున్నాడు. ఈయన కర్కాటకం నుంచి సింహరాశిలోకి మారబోతున్నారు అనమాట. కాబట్టి దీని ప్రకారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి చేంజెస్ ఉంటాయి, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీరికి బాగుంటుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ముందుగా ఈ వారం మేషరాశి వారు ఏ విధంగా ఉంటారు, తర్వాత వీరు ఏ విధంగా ఆలోచన చేస్తారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, వీటి గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. బేసిక్గా ఈ వారం కనుక మనం పరిశీలిస్తే చెప్పాను కదా ఇందాకే బుధుడు మారుతున్నాడు. కాబట్టి బుధుని మార్పుని మనం కొంచెం పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితులు మనకి కనపడుతూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా చెప్పే విషయం ఏంటంటే చాలా స్పీడ్ ఎక్కువైపోయింది అనమాట. ప్రతిదీ ఫాస్ట్గా చేసేయాలి, ప్రతిదీ మేము తొందరగా నిర్ణయాలు తీసేసుకోవాలి, లేకపోతే మేము చేసే పనిలో మాకు చాలా క్లారిటీ ఉంది కనుక మేము ఇప్పుడు ఈ పని చేయకపోతే మాకు అక్కడ లాభం కలగదు, ఇలాంటి ఆలోచన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఇదే మీ బలం కూడా. యాక్చువల్లీ మీరు పనులు చాలా వేగవంతంగా చాలా క్లియర్గా కూడా మీరు చేయగలరు, అదే మీ స్ట్రెంగ్త్. కానీ ఇక్కడ ఏం జరుగుతోందంటే ఈ తొందరపాటు చర్యల వలన, తొందరపాటు నిర్ణయాల వలన సమస్యలు లాంటివి వచ్చేందుకు అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా దేనికి సంబంధించి ఉంటుంది? కుటుంబ నిర్ణయాలలో, అలాగే వ్యాపారానికి సంబంధించి సమస్యలు అనేవి కనపడుతూ ఉంటాయి. అందుకని మీరు మీ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాలి. దీంతో పాటు ఫ్రెండ్స్ తోటి కూడా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. వారితోటి ముఖ్యంగా డబ్బుకు సంబంధించిన మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి వారితోటి కూడా కూర్చొని మాట్లాడుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ఏమిటి అనంటే అప్పుడప్పుడు మనం ఒక్కొక్కసారి డెసిషన్ మేకింగ్ విషయంలో కొంచెం వెయిట్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటి వెయిట్ చేసేందుకు అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి. ఇందులో డెసిషన్ మేకింగ్ తీసుకొని తొందరగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం చాలా పెద్ద రిస్క్ తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా లోన్స్ లాంటివి తీసుకోవటం, లేకపోతే ఎవరి కోసమన్నా మీరు లోన్ తీసుకోవటం, వారి పేరు మీద మీరు ఈఎంఐలు లాంటివి కడుతూ ఉండటం, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. సో ఇతరుల పేరు మీద మీరు గనక లోన్స్ తీసుకుంటున్నా, ఇతరుల పేరు మీద మీరు ఏమైనా ఈఎంఐలు లాంటివి కడుతున్నా, ఇతరులకి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ డెబిట్ కార్డ్స్ మీ కార్డ్స్ ఏమైనా వాళ్ళకి ఇచ్చినా ఇందులో మీరు బాగా నష్టపోయే అవకాశాలే కనపడుతున్నాయి. కాబట్టి మీరు ఆర్థికపరమైన విషయాలలో రిస్క్ తీసుకునే విషయాలు ఎక్కువగా ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి. సో ఈ వారం మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే మీ కుటుంబంలో మీ కుటుంబ వ్యక్తుల విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు గ్రహించాలి, వాళ్ళకి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీ కుటుంబ సభ్యులు చెప్పే మాటని వినేందుకు ప్రయత్నించాలి. అలాగే దీంతో పాటు మీరు ఆర్థికపరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సో ఈ రెండిటితో పాటు ఉద్యోగ వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలు చేయటం వలన ఇబ్బందికి గురవుతారు కనుక ఈ విషయాలలో కూడా జాగ్రత్త వహించడం అనేది అవసరం. మరి ఈ వారం మీరు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఈ వారం మీరు విష్ణు సహస్రనామాలు ప్రతిరోజు చదవటం, శనివారం పూట ఉపవాసం ఉండటం, స్వామివారిని దర్శించుకోవటం, వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే శనివారం రోజున స్వామివారికి ఇష్టమైన పులిహోర నైవేద్యంగా పెట్టటం, ఇలా గనక మీరు చేస్తే తప్పనిసరిగా ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు దాటగలరు. అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని కూడా మీరు గమనించాలి. అదేంటి అనంటే మనం వ్యక్తిగత జాతక పరిశీలన చేయటం లేదు, మనం ఓన్లీ ట్రాన్సిట్ మాట్లాడుకుంటున్నాం. కాబట్టి మీరు గనక మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకోవాలనుకుంటే తప్పనిసరిగా జాతకాలు చూపించుకుంటేనే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన దాని ప్రకారంగానే మీరు డెసిషన్ మేకింగ్ కూడా చేయగలరు. ఇంకా వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలిద్దాం. ఈ వారం ప్రధానంగా మీరు ఒకటే విషయం గురించి ఆలోచిస్తున్నారు. అదేమిటి అనంటే ఒక రకంగా చెప్పాలి అనంటే మీ కుటుంబం అవ్వచ్చు, మీ ఆర్థిక పరమైన విషయాలు కావచ్చు, లేదా మీ భవిష్యత్తు గురించి మీరు ఆలోచన చేయొచ్చు. ఇలాంటివి ఎక్కువగా మీరు ఆలోచించటం వలన మానసికంగా శారీరకంగా మీరు అలసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే ప్రతిసారి కూడా ఆలోచించటం వలన శారీరకపరమైన ఇబ్బందులు కలగటం, మనశ్శాంతి కోల్పోవటం,
కుటుంబ సభ్యులతోటి తగవులు పెరగటం, అలాగే ప్రతిసారి ఆలోచించినప్పుడల్లా నాకు సమాధానం రాలేదు అని మళ్ళీ మీరు ఆలోచించటం, ఇలాంటివి మీకు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీకు గందరగోళం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకని ఏంటంటే కొంచెం ఓర్పుగా ఉండాలి, సహనంతో ఉండాలి. విపరీతమైన ఆలోచనలు లాంటివి కలుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేసుకునేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉద్యోగస్తులు మీరు ఓర్పు, నేర్పు, సహనం కలిగి ఉండటం చాలా చాలా అవసరం. ఇంకా వ్యాపారంలో కూడా మీరు మీకు మీ వ్యాపారం కొంచెం నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది, కానీ అది నెమ్మదిగా నడుస్తున్నా మీకు కాన్స్టెంట్గా ఇన్కమ్ని మాత్రం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మీరు కొంతవరకు పాజిటివ్ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోవచ్చు. అలాగే కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నా, లేకపోతే కొత్తగా వ్యాపారంలో చేరాలనుకుంటున్నా, లేదా నూతన భాగస్వామ్యం గురించి ఆలోచిస్తున్నా, ఈ విషయంలో మాత్రం మీరు తప్పకుండా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఇంకా వీటన్నిటితో పాటు మీ కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు, లేదా మీ జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఇలాంటివి తీసుకోవడానికి మీరు ప్రయత్నం కూడా చేయాలి. అయితే ఏంటంటే మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అలాగే అదృష్టం వరించటం లేదు, అదృష్టం కలిసి రావట్లేదు, లేదా నేను చేస్తున్న ప్రయత్నంలో నాకు ఇంకా వెసులుబాటు కలగటం లేదు, ఇంకా అనుకూలత కలగటం లేదు, ఇలాంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది మీకు నెమ్మదిగా క్లియర్ అవుతూ ఉంటుంది. మీరు కనుక ఈ వారం అమ్మవారి ఆరాధన చేస్తూ, అంటే లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ, మనం మామూలుగా ఏ శుక్రవారాలు చేస్తాం అలా కాదు, ప్రతిరోజు లక్ష్మీ అష్టోత్తరం చదవండి. అమ్మవారిని చక్కగా బిల్వదళాలు, తులసి దళాలు, మరువము, వివిధ పుష్పాలతోటి, తెల్లటి పువ్వులతోటి పూజించండి. తప్పనిసరిగా మనం అనుకున్న ఇతర ఇబ్బందులు ఏవైతే ఇందాక నేను చెప్పానో ఆ ఇబ్బందులు మీకు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. ఇక మిథున రాశి వారికి గనక మనం పరిశీలిస్తే, సరే పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేసినా కూడా ఇంకా వీరికి ప్రయత్నం అనేది కొనసాగుతోంది అని. కాబట్టి ఈ వారం మనం మిథున రాశి వారికి చెప్పుకునే విషయం ఏంటంటే ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఇంకా ఈ వారం కంటిన్యూ అవుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంది, ప్రయత్నం విపరీతంగా ఉందన్నమాట. అంటే ఇంకా డెస్పరేట్ సిట్యువేషన్లో ఉన్నారు. ఏ పనులు చేస్తున్నా అవ్వకపోవటం, ఏ పని చేస్తున్నా మనకి ఆరాటం పెరిగిపోవటం, ఎక్కడ ముందుకి పనులు సాగకపోవటం, లేకపోతే మన పళ్ళు ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉన్నట్టుగా ఉండటం, ఇలాగ మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఈ వారంలో ఒక 2-3 అవకాశాలు వస్తాయి, కానీ ఈ అవకాశాలు మీ చేతి వరకు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంది. అంటే మీకు ఛాన్సెస్ ఉన్నాయి, హోప్స్ ఉన్నాయి, అలాగే మీకు ఏవైనా కొన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తాయి, కానీ ఈ ఆపర్చునిటీస్ మీరు తీసుకోవడానికి మీకు ఇంకా టైం పడుతుంది, లేదా మీరు ఆపర్చునిటీస్ తీసుకోలేరు. ఇంకొంచెం విషయం ఏంటంటే ఆల్రెడీ కొంచెం ఉద్యోగంలో ఉన్నవారు, పై స్థాయిలో ఉన్నవారు ఉంటారు, వీరికి అదనపు బరువు బాధ్యతలు వహించాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. అలాగే తర్వాత కూడా మీరు మీ యొక్క ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సంబంధించి మీరు చాలా కొత్త ప్లాన్స్ అండ్ కొత్త ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఈ ఆలోచనలు చేయటం వలన మీరు ఎక్కువగా అలసిపోవటం కూడా కనపడుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటి అనంటే అప్పుడప్పుడు మనం చేసే చిన్న పనుల వల్ల మన కుటుంబ సభ్యుల మధ్యన కూడా మనకి విపరీతమైన భేదాభిప్రాయాలు కలుగుతూ ఉంటాయి. భేదాభిప్రాయాలు కలిగే అవకాశాలు 300% ఉంది. కాబట్టి ఏంటంటే భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు ప్రయత్నించండి. వారు చెప్పే మాటని పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు ఎలాంటి విశ్లేషణ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇవ్వండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో దుబారా ఖర్చులు అధికంగా ఉంటాయి. అనవసరపు ఖర్చులు పెట్టడం, అనవసరపు విషయాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం, ఏదో ఒక గ్రేట్ ఎక్స్పెక్టేషన్ తోటి అదేదో లాభం ఇస్తుంది అనుకొని ఎక్కడ పడితే అక్కడ వాటిని ఇన్వెస్ట్మెంట్ చేయటం, ఇలాంటివి ఎవరైతే చేస్తున్నారో వీరు మాత్రం తప్పనిసరిగా ఇలాంటివి చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేయాలి. ఇంకా వీటన్నిటితో పాటు మీరు ముఖ్యంగా మనం ఈ వారం మిథున రాశి వారికి చెప్పుకుంటున్నది ఏంటంటే అనేక అవకాశాలు వస్తాయి, కానీ ఈ అవకాశాలు మీకు అంత అనుకూలంగా ఉండవు. అవకాశాలు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే సరైన అవకాశం కోసం ఎదురు చూడండి. ఆ తర్వాత నెమ్మదిగా మీరు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. మిథున రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి?
మిథున రాశి వారు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదువుకుంటూ ఉండటం, స్వామివారి అష్టోత్తరం చదివిన తర్వాత స్వామివారికి అరటి పళ్లను నివేదన చేయటం, అలాగే మీరు ప్రతిరోజు అష్టోత్తరం చదువుతున్నప్పుడు కాషాయపు రంగు వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత మళ్ళీ అవి తీసేసి మీరు రెగ్యులర్గా వేసుకునే బట్టలు వేసుకోవచ్చు, మీ పనులకి మీరు వెళ్ళిపోవచ్చు. ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, సరే పోయిన వారం మనం అనుకున్నాం మీరు ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు, అలాగే నెమ్మదిగా మీరు మీ గురించి ఆలోచించుకోవాలి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈ విషయం గురించి కనుక చూస్తే, ఇక్కడ సాధారణంగా ఖర్చులు అనేవి మీకు చాలా పెరుగుతున్నాయండి. కాబట్టి ఖర్చులు పెరుగుతున్నాయి. అలాగే మీ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఎలా ఆలోచించినా కూడా మీరు డబ్బుని పొదుపు చేయడానికి అది మీకు అవకాశం అనేది కనిపించదనమాట. కాబట్టి ఇలాంటివి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని వలన మీరు ఏమవుతూ ఉంటారంటే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఎక్కువగా ఆలోచించటం వలన కూడా మీకు ప్రాబ్లమ్స్ అనేవి కలుగుతూ ఉంటాయి. సో ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు? ఆర్థికపరమైన విషయాలలో, ఖర్చుల విషయంలో, ఆరోగ్యపరమైన విషయంలో, సంతానం గురించి, సంతానం భవిష్యత్తు గురించి, వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి మీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. దీంతోపాటు విద్యార్థులకి చదువు పట్ల కొంచెం నిర్లక్ష్య ధోరణి ఉండటం, ఆశించినట్టుగా వారికి ఎడ్యుకేషన్లో గ్రోత్ రాకపోవటం, లేకపోతే అనారోగ్య సమస్యలు ఉండటం, వీటి మీద మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అందుకనే పోయిన వారం మనం ఏమనుకున్నాం, ఇతరుల గురించి కాదు మీ గురించి మీరు ఆలోచించుకోండి అని. ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి కుటుంబ సభ్యుల గురించి ఆలోచించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. కుటుంబ సభ్యుల పైన మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాగే వాళ్ళకుండే ప్రతి విషయం గురించి కూడా మీరు ఫోకస్ చేస్తారు. అలాగే మీ శక్తికి మించిన బాధ్యతలు మీరు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇందులో ప్రధానంగా మనం ఈ విషయాలతో పాటు ఉద్యోగాల్లో కూడా మీ కష్టానికి తగిన గుర్తింపు కోసం మీరు ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటారు. ఆశించినట్టుగా అందులో గ్రోత్ వచ్చే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరంగా పెద్దగా మార్పులు అనేవి కనిపించటం లేదు. అయితే స్థిరత్వం కోసం మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే ఈ వారం ఈ రాశి వారు విశ్రాంతి తీసుకోవాలి అని మాత్రం మనం చెప్పుకుంటున్నాం. మరి కర్కాటక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కర్కాటక రాశి వారు మాత్రం సోమవారం రోజున ఈశ్వరుడి ఆరాధన చేయటం, స్వామివారి అష్టోత్తరం కానీ లేకపోతే స్వామివారికి సంబంధించిన అభిషేకం చేయించుకోవటం వలన వీరికి అనేక విషయాలలో మంచి మార్పులు అనేవి కనపడతాయి. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారికి మనం చెప్పుకున్న విషయం ఏంటి అని అంటే, కొంచెం మీకు మీ యొక్క సహోద్యోగులతోటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈగో ఇష్యూస్ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి మిమ్మల్ని మీరు కాన్ఫిడెన్స్ లెవెల్స్లో కూడా తక్కువగా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాం. కాబట్టి ఈ వారం మీకు ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ వారం మీరు మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అది మీ సంబంధాలను బలోపేతం చేయొచ్చు, లేదా మీ సంబంధాలకి సంబంధించి అది ప్రాబ్లంని కూడా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి ముఖ్యంగా సింహరాశి వారు మాత్రం మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ బిహేవియర్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీరు అనుకుంటున్నవి కానీ మీరు చెప్పాలనుకుంటున్న విషయాలు కానీ అతి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నించాలి. ఇంకొక విషయం ఏంటంటే, రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు ఒక రకంగా కూర్చొని సార్ట్అవుట్ చేసుకుందాం అనుకుంటారు చూసారా, అలాంటి వాటికి ఈ వారం చాలా వరకు బాగుంటుంది. భార్యాభర్తల మధ్యన కూడా నేను చాలా సందర్భాలలో చెప్పాను, భార్యాభర్తల మధ్యన కూడా కమ్యూనికేషన్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించాలనుకుంటున్నా, మీ రిలేషన్షిప్ ఏ రకంగా వెళ్తోంది అని అనుకుంటున్నా, లేకపోతే ఈ రిలేషన్షిప్ వలన మేము ఎందుకు బాధపడుతున్నాము అనుకుంటున్నా, వాటన్నిటికీ కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు లేదా మీరు ఏదైనా సరే ఒక చర్య చేస్తున్నప్పుడు అతి జాగ్రత్తగా ఉండాలని మాత్రం మనం చెప్పుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, మీరు మీ యొక్క ఆత్మవిశ్వాసంతో నేను అన్నీ కూడా చేయగలను, నాకున్న సమస్యలు అన్నీ కూడా నేను తీర్చుకోగలను, లేకపోతే నేను నాకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను హ్యాండిల్ చేయగలను, ఇలాంటి ఆలోచన కూడా మీరు చేస్తారు. కానీ ఇదే ఆత్మవిశ్వాసం చాలామందికి అహంకారంగా
యాటిట్యూడ్గా, ఈగోగా కూడా కనపడుతూ ఉంటుంది. అందుకని కొంచెం మీ ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ ఈ వైఖరి ఏదైతే ఉందో దీన్ని కొంచెం మీరు కంట్రోల్ చేసుకోవాలి. అలాగే ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించాలి, ఇతరులు చెప్పే విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. దీంతో పాటు మీ కుటుంబంలో కూడా మీరు సమయం కేటాయించాలి. మీరు ఏ విషయం గురించి అయితే మాట్లాడాలనుకుంటున్నారో దాన్ని మీ జీవిత భాగస్వామితో కానీ, లేదా పార్ట్నర్షిప్లో ఉంటే పార్ట్నర్స్తో కానీ, లేదా రిలేషన్షిప్లో ఉంటే తప్పనిసరిగా మీ మైండ్ ఏదైతే ఉందో, మీ థాట్ ఏదైతే ఉందో, మీ ఆలోచన ఏదైతే ఉందో దాని గురించి మీరు మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో పెద్ద పెద్ద నిర్ణయాలు మాత్రం తీసుకోకండి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఖర్చులు విపరీతంగా ఉండబోతున్నాయి, సంపాదన మాత్రం చాలా లిమిటెడ్గా ఉండబోతోంది. కాబట్టి ఒక రకంగా సింహరాశి వారికి ఈ వారం మీ ఒక లీడర్షిప్ క్వాలిటీస్కి టెస్టింగ్ అనేది ఉంటుంది. కాబట్టి మీ లీడర్షిప్ క్వాలిటీని జాగ్రత్తగా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మరి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం పాటించాలి? ఈ రాశి వారు మాత్రం తప్పనిసరిగా సూర్యాస్తమం చదవటం, అలాగే సూర్యుడి ఆరాధన చేస్తూ రామరక్షా స్తోత్రం చదువుతూ ఉండండి. తప్పనిసరిగా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం కన్యా రాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యా రాశి వారు మాత్రం ప్రతిదాన్ని కంప్లీషన్, ఇప్పుడు లాస్ట్ వీక్ ఏమనుకున్నాం మనం, మీరు పర్ఫెక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి అన్నాం. ఈ వారం ఎలా ఉన్నారు అంటే ప్రతిదీ మేము కంప్లీట్ చేసేస్తాం అంటూ ఉంటారు. సో ఇక్కడ పర్ఫెక్షన్ అనేది పక్కకి వెళ్ళిపోయింది, కంప్లీట్ చేస్తాము అనే ఒక కాన్సెప్ట్లోకి మీరు వచ్చేసారనమాట. కాబట్టి కంప్లీట్ చేయాలి అని చెప్పి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మీరు తీసేసుకుంటూ ఉంటారు. ప్రతి అవకాశాన్ని మేము వాడుకోవాలి, లేకపోతే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అనే ధోరణి మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మంచిగా ప్లాన్ చేసుకోవటంలో తప్పులేదు, ప్లాన్ చేసుకోండి. అలాగే కంప్లీట్ చేయడానికి కూడా ప్రయత్నించండి. దీంతో పాటు ఆలస్యం లాంటిది కొంతవరకు కలుగుతుంటుంది. ఎంత మీరు కంప్లీషన్ చేయాలనుకుంటున్న పనుల విషయంలో ఆలస్యం లాంటిది కూడా కలుగుతూ ఉంటుంది. ఈ ఆలస్యం కలగటం వలన కొంత మీకు ఆపర్చునిటీస్ లాంటివి కూడా లూజ్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఉద్యోగస్తులకి మాత్రం మీ కష్టంకి తగినట్టుగా చక్కటి ప్రతిఫలం అనేది కనపడుతోంది. మీకు మంచి గుర్తింపు లాంటిది వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. ఇవి పెద్దగా మార్పులు చేర్పులు ఇవ్వవు, పెద్దగా ఆర్థికంగా కూడా అనుకూలతనైతే ఇవ్వవు. కుటుంబంలో మాత్రం కొంతవరకు అనుకూలత ఉంది. మీరు చెప్పిన మాట చెల్లుబడవటం, అలాగే కుటుంబ సభ్యులు ఏకాభిప్రాయానికి రావటం, కుటుంబ సభ్యులతోటి సమయం గడపటం, ఇలాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. విశ్రాంతి ఎక్కువగా తీసుకోండి. అలాగే చక్కగా సకాలంలో నిద్రపోవడానికి ట్రై చేయండి. ఎలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నా వాటిని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. కాబట్టి ఏంటి అంటే ఈ వారం ఎలాంటి పని తీసుకున్నా దాన్ని కంప్లీట్ చేయాలి అనే ఆలోచన మీకు కలిగింది కనుక కంప్లీట్ చేసేందుకే ప్రయత్నించండి. అలాగే పర్ఫెక్షన్ కోసం కూడా కంప్లీట్ చేస్తే చేసాం, కానీ పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా కన్యారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కన్యారాశి వారు మాత్రం మీ యొక్క ఇష్టదేవత ఆరాధన చేస్తూ ఉండండి. దీంతో పాటు మీరు గనక శనివారం పూట విష్ణు సహస్రనామాలు చదవటం లేదా విష్ణు అష్టోత్తరం చదవటం వలన మీకు ఇంకా మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఈ వారం మీకు మీరే అనేక ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. మీకు నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఏంటి అంటే తులారాశి వారి పరిస్థితి కొంచెం వారు కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే లేని వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. అక్కడ ఏమీ ఇష్యూస్ జరగవు, అక్కడ ఏమీ ఉండవు, బట్ మీ ఆలోచన ఆ విధంగా ఉంటుంది. అంటే నెగిటివిటీ వైపు ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మీరు నమ్మిన వాళ్ళు మీతో నడవటం లేదనో, మీకు సహాయం చేయటం లేదనో, కాబట్టి వాళ్ళకి అసలు సంబంధ బాంధవ్యాల మీద ఇంట్రెస్ట్ లేదనో మీకు మీరే డెసిషన్ మేకింగ్ కూడా తీసేసుకుంటూ ఉంటారు. సో ఒక రకంగా చెప్పాలి అంటే ఏంటంటే మీరు తీసుకున్న ఈ డెసిషన్స్కి, మీరు చేస్తున్న ఈ యాక్షన్స్కి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటూ ఉంటారు. నేను చేస్తున్నది ఇది కరెక్టేనా? అసలు నేను ఎందుకు వీళ్ళతో మాట్లాడడం మానేశాను? ఎందుకు నా కుటుంబ సభ్యులతోటి నేను గొడవ పడుతున్నాను? ఎందుకు నేను నా సహోద్యోగులతోటి, నా పార్ట్నర్స్ తోటి నేను అనవసరంగా వాదిస్తున్నాను? ఎందుకు ఏదో ఒక విషయంలో why am I picking up a fight? Why am I picking up an argument? Why am I always so restless? ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కువ కలుగుతూ ఉంటాయి. సో ఇలాంటివి కలిగేందుకు అవకాశం ఉంది కనుక వాటిని బ్యాలెన్స్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. వాటిని మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటాం? ఒకటి, మెడిటేషన్ లాంటిది చేయటం. రెండు, ఆ ప్రశ్న మనకి కలిగినప్పుడు దాని గురించి ఆలోచన కూడా మనకి కలుగుతుంది. సో ఆన్సర్ ఈస్ ఎస్ ఆర్ నో, గుడ్ ఆర్ బ్యాడ్, అది కూడా మీరే డిసైడ్ చేయగలరు, మీరే డిసిషన్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటి అంటే ఉద్యోగస్తులకి మాత్రం సహనం చాలా అవసరం అండి.
ఓర్పు, నేర్పు, సహనంతో పనిచేయటానికి ప్రయత్నించండి. అలాగే అనేక విషయాలలో అనేక సందర్భాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. సందర్భాలలో మీ మైండ్ ఏదైతే ఉందో, మీ థాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రయత్నించండి. ఆర్థిక పరమైన విషయంలో మాత్రం నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, నెమ్మదిగా మీకు అనుకూలత వస్తుంది. అయితే కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. నేను ఇందాక లాస్ట్ వీక్ కూడా చెప్పినట్టుగా మళ్ళీ ఈ వారం కూడా చెప్తున్నాను, ఈఎంఐస్ ఉండొచ్చు, లోన్స్ ఉండొచ్చు, మనం ఫ్రెండ్స్ దగ్గర ఎవరి దగ్గర అప్పులు చేయొచ్చు. ఇలాంటివన్నీ తీర్చాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే మీకు నూతన పరిచయాలు లాంటివి కలుగుతాయి. ఈ నూతన పరిచయాల వలన మీరు కొంత ఆసక్తిని పెంచుకుంటారు, మీరు కొంత ఉత్సాహాన్ని పెంచుకుంటారు. ఈ నూతన పరిచయం వలన మాత్రం కొంతవరకు మీకు బాగానే ఉంటుంది, మీరు అట్రాక్ట్ అవుతారు అని చెప్పొచ్చు. కానీ అట్రాక్ట్ అయిన తర్వాత మాత్రం కొంచెం సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవుతున్న వారు, ఆల్రెడీ మ్యారిటల్ లైఫ్లో ఉన్నవారు కూడా. కాబట్టి మ్యారిటల్ లైఫ్లో ఆల్రెడీ ఎంటర్ అయిన వారు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మరి తులారాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కాబట్టి తులారాశి వారు ముందర మనం చెప్పుకుంటున్న విషయం, మనసు ప్రశాంతంగా ఉండాలని చెప్పుకున్నాం. అలాగే నిర్ణయాల విషయంలో స్పష్టత ఉండాలని చెప్పుకున్నాం. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్తున్నాం. వీటన్నిటితో పాటు ముఖ్యంగా ఏదైనా ఒక వారం పెట్టుకోండి. ఇప్పుడు తులారాశి కనుక శుక్రవారం పెట్టుకోండి. శుక్రవారం ఉపవాసం ఉంటాను, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేస్తాను, శుక్రవారం అమ్మవారి ఆలయానికి వెళ్తాను, శుక్రవారం తెల్లటి వస్త్రాలను ధరిస్తాను. ఇలాగ ఒక నియమంగా పెట్టుకొని దృఢంగా ఉండాలన్నమాట. ఫిక్స్డ్ మైండ్ తోటి ఉండాలి. ముఖ్యంగా వివాహం కాని వారు ఎవరైతే ఉంటారో వారు గనక శుక్రవార నియమాలు పాటించి వారు గనక మంగళవారం రోజున గౌరీ అష్టోత్తరం గనక చేస్తే తప్పనిసరిగా వివాహం కాని వారికి, కుజగ్రహం వలన ఇబ్బందులు పడుతున్న వారికి, వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ఈ పరిహారం చేయటం వలన వారికి చక్కటి ఫలితాలు అనేవి కనపడతాయి, మార్పులు వస్తాయి. అలాగే జీవితం కూడా ఆనందంగా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి పోయిన వారం మనం చెప్పుకున్నది ఏంటి అని అంటే, అందరితోటి కొంచెం గొడవలు అవుతాయి, లేదా బేసిక్గా మనకి నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఉంటాయని చెప్పుకున్నాము. కాబట్టి ఈ వారం మనం చెప్పుకునే విషయం ఏమిటి అని అంటే, ప్రతి విషయాన్ని కూడా ఇప్పుడు వర్క్ అంతా ఇప్పుడు నమ్మక ద్రోహం కలుగుతుంది కదా అని చెప్పి మనమే అంతా పని చేయలేం కదా. కాబట్టి ఏం చేయాలి, వర్క్ని అలొకేట్ చేయాలి, వర్క్ని పంచగలగాలి. కాబట్టి మీరు ఏం చేయాలి, ఈ వారం మీ చేతిలో ఉన్న వర్క్ ఏదైతే ఉందో దాన్ని నలుగురికి పంచేందుకు ప్రయత్నించాలి. సో ఒక వారం ఇలా ఉంది అని చెప్పుకున్నప్పుడు ఆ వారం జాగ్రత్త పడ్డాం. బట్ నెక్స్ట్ వారం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఈ రకంగా ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే మీరు కొత్త ఆలోచనలు చేస్తారు, వృత్తిపరంగా మీరు గ్రోత్ కోసం ప్రయత్నిస్తారు. అలాగే మీ యొక్క సహోద్యోగుల సహాయ సహకారాలు తీసుకోవాలి, వారికి కూడా పనిని అప్పగించాలి, వారికి పని ఇవ్వడానికి ప్రయత్నించండి. అలాగే నమ్మక ద్రోహం లాంటివి ఉంటాయి అని చెప్పుకున్నా మీరు ఏం చేయాలి అని అంటే కొంచెం దానికి సంబంధించి జాగ్రత్తలు కూడా వహించాలి. తర్వాత మీరు వీలైనప్పుడల్లా కూడా మీరు ఒక ని మేనేజ్ చేస్తుంటే కనుక వారితోటి ఎక్కువగా సమయం గడపటం, వారి కష్ట సుఖాలు తెలుసుకోవటం, వారికి ఏం అవసరమో తెలుసుకోవటం, ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఏవైతే మీరు ఎగ్జిబిట్ చేయాలో వాటిని మీరు ఎగ్జిబిట్ చేస్తూ ఉండండి. అయితే వీటి వలన మీకు ఏమవుతుంది అంటే ఉద్యోగంలో మీకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే మీ పనితీరు మెరుగవుతుంది. మీరు ఏ పనులు అయితే నేను పూర్తి చేయలేనేమో అనుకుంటున్నారో ఆ పనులు మీరు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులు మాత్రం వ్యాపారపరంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. తప్పనిసరిగా వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అలాగే కుటుంబంలో చిన్న అపార్థాలు ఉండటం, తల్లిదండ్రులకి కొంత చిన్న అనారోగ్య సమస్యలు లాంటివి ఉండే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఆర్థికంగా స్థిరత్వం అనేది కనపడుతున్నా రిస్క్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా వృశ్చిక రాశి వారు ఆర్థిక పరమైన విషయాలలో రిస్క్ తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నించాలి. ఇంకా మనం వృశ్చిక రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలో చూద్దాం. సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, మంగళవారాల పూట సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే జంట నాగ సర్పాలు ఏవైతే ఉంటాయో, ప్రతిమలు ఏవైతే ఉంటాయో వాటికి అభిషేకం చేయటం. ఇలా చేయటం వలన తప్పనిసరిగా మీకు మంచి మార్పులతో పాటు మంచి గుర్తింపు, గౌరవము అన్నీ కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. సరే, ధనురాశి వారికి పోయిన వారం మనం అనుకున్నాం అదృష్టం అనేది నెమ్మదిగా వీరిని వరిస్తుంది అనుకున్నాం. అలాగే వీరికి కొంత మార్పులు కూడా ఉంటాయి అని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ధనురాశి వారు మాత్రం మీరు అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారని చెప్తాను. అలాగే అవకాశాలు వచ్చినప్పుడల్లా వాటిని మేము సద్వినియోగపరచుకోవాలి అని కూడా మీరు అనుకుంటారు. సో ఫేర్ మైండ్ అండి.
ఇందులో తప్పేమీ లేదు కదా, మనకు అవకాశం కావాలని కోరుకుంటున్నాం, అవకాశాన్ని నేను వాడుకుంటాను, నేను సద్వినియోగపరుచుకుంటాను అనుకుంటున్నాం. సో ఈ థాట్ ప్రాసెస్ ఈ వారం ధనురాశి వారికి కొత్త అవకాశాలను ఇస్తుంది, కొత్త పరిచయాలను ఇస్తుంది, లేదా కొత్తగా ఆలోచనలు కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆలోచనల వలన మీ జీవితాల్లో మార్పులు అనేవి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇంకా రెండో విషయం ఏమిటి అంటే, ప్రతి విషయంలో కూడా ప్రతి అవకాశాన్ని, ప్రతి ఆపర్చునిటీ మనం యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో మన థింకింగ్ ప్రాసెస్ అనేది ఒకటి ఉంటుంది కదా, కాబట్టి మీకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని మీరు యాక్సెప్ట్ చేయక్కర్లేదు. అలాగే ప్రతి వారితోటి కూడా మీరు తెగ అనుకూలంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇది కూడా మీరు గమనించవచ్చు. అలాగే వ్యాపారాల్లో నెమ్మదిగా వ్యాపారాభివృద్ధి గురించి ఆలోచన అనేది చేస్తూ ఉంటారు. అలాగే దానికి సంబంధించి అనేక మార్పులు చేర్పులు కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కుటుంబ సభ్యులతోటి అనేక నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. అది కంటిన్యూ చేయడానికి కూడా ప్రయత్నించండి. ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మీరు మీ దీర్ఘకాలిక ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, మనం అంటాం కదండి 5 year ప్లానింగ్, 10 year ప్లానింగ్ అంటూ ఉంటాం చూసారా, అలాగా దీర్ఘకాలిక లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో, మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీ దృష్టిలో పెట్టుకొని వాటికి తగినట్టుగా మీరు చేంజెస్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. కాబట్టి ధనురాశి వారు ముఖ్యంగా ప్రతిదీ కొత్త దారే, ప్రతిదీ ఆపర్చునిటీ వస్తుంది, ప్రతి దానిలోని నేను వెళ్ళాలి అని అనుకోకుండా, వచ్చిన ఆపర్చునిటీ ఇది నాకు, నా లక్ష్యం ఏదైతే ఉందో ఇది నాకు, నా గోల్స్ని నేను రీచ్ అవ్వగలనా, ఇందులో గనక నేను పార్టిసిపేట్ చేస్తే, ఈ యొక్క అవకాశాన్ని గనక నేను తీసుకుంటే, నేను నా ఫ్యూచర్ గోల్స్ ఏవైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో, ప్లాన్ చేస్తున్నానో అవి నేను రీచ్ అవ్వగలనా అని మీరు గనక ఆలోచించుకొని తగిన విధంగా నిర్ణయం కనుక తీసుకుంటే తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. ఇంకా ధనురాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? ధనురాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా, ధనురాశి వారు మాత్రం ఇక్కడ వీరు ఆపర్చునిటీస్ అలాగే ఇలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాము. కాబట్టి మీరు మాత్రం దక్షిణామూర్తి శ్లోకాలను చదువుతూ ఉండండి. దక్షిణామూర్తి స్వామి వారికి అభిషేకం చేయించండి గురువారం రోజున. తప్పనిసరిగా చక్కటి మార్పులు అనేవి మీకు కనపడతాయి. ఇంకా మనం మకర రాశి వారి ఫలితాలను చూద్దాం. మకర రాశి వారికి పోయిన వారం కొంచెం మనం స్టాగ్నెంట్ పీరియడ్ అని చెప్పుకున్నాము. కాబట్టి ఈ వారం పనులు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి నెమ్మదిగా జరుగుతున్నాయి అని మనం నిరాశపడకూడదు, మనం ధైర్యంగా ఉండాలని చెప్పుకున్నాం పోయిన వారం. ఈ వారం కూడా పనులు జరుగుతున్నాయి, కానీ పనులు నెమ్మదిగా జరుగుతూ ఉంటాయి. నెమ్మదిగా జరుగుతున్నాయి కనుక నిరాశపడకూడదు. కాబట్టి ఏ కష్టం వచ్చినా కూడా ఆ కష్టానికి సంబంధించి మీరు ఏదో ఒక ఆన్సర్ నేర్చుకుంటారు, ఏదో ఒక రిజల్ట్ అనేది మీకు వస్తుంది. కాబట్టి మీ కష్టం, మీరు ఎటువంటి కష్టం పడ్డా దానికి సంబంధించి ఆ కష్టం వృధా కాదు అని మాత్రం మనం చెప్పుకోవచ్చు. రెండోది ఏమిటి అని అంటే, ఫలితాలు నెమ్మదిగా వస్తాయి. మూడో విషయం ఏంటంటే, ఉద్యోగంలో మీ బరువు బాధ్యతలు పెరుగుతాయి. నాలుగో విషయం ఏమిటి అని అంటే, మీ పాత వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే ఎప్పుడో మొదలుపెట్టిన వ్యాపారాలు, లేకపోతే ఎప్పుడో చేసిన ఇన్వెస్ట్మెంట్స్, లేకపోతే ఎప్పుడో ఎవరితోనో ఒక ఏదన్నా మనం అప్పుడప్పుడు వాళ్ళకి రుణాలు ఇస్తూ ఉంటాం, లేకపోతే వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తాం, అలాంటి వాటికి సంబంధించి మీకు ఇప్పుడు ఫలితం అనేది వచ్చేందుకు అవకాశం ఉంటుంది. బట్ ఇది అంతా కూడా స్లోగా ఉంటుందండి. అలాగే డబ్బు విషయంలో స్థిరత్వాన్ని కనపరచాలి, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీటన్నిటితో పాటు మీరు ఎంత ఓర్పుగా ఉంటే, ఎంత సహనంగా ఉంటే అంత మంచిగా మీకు ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి మకర రాశి వారికి మాత్రం ఈ వారం మనం ఇంకా కొంచెం ఎఫర్ట్ ఉంటుందనే చెప్పుకుంటున్నాం. ఇంకా కొంచెం నెమ్మదిగా చేంజెస్ రావాలి అని కూడా చెప్పుకుంటున్నాం. ఓర్పుగా ఉండాలి అని కూడా చెప్పుకుంటున్నాం. మకర రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం ప్రతిరోజు చేసుకోవటం, స్వామివారి దర్శనం ప్రతిరోజు ఆలయ దర్శనం చేసుకోవటం. దీనివల్ల ఏమవుతుందంటే, బుద్ధి కుశలత పెరుగుతుంది, ఓర్పు పెరుగుతుంది, సహనం పెరుగుతుంది, మనకి మనోధైర్యం పెరుగుతుంది. ఆంజనేయ స్వామి వారి ఆరాధన వలన ఇవన్నీ కలుగుతాయి మనకి. కాబట్టి ఆంజనేయ స్వామి వారి ఆరాధన మీకు చాలా చక్కటి ఫలితాలు ఇస్తుంది. స్వామివారి ఆలయానికి ప్రతిరోజు వెళ్ళాలి. కాషాయ రంగు వస్త్రాలు ధరించి వెళ్ళండి. దీంతో పాటు ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో అలంకరణ చేయిస్తూ ఉండండి. అలాగే ఆ కుక్కలకి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారి ఫలితాలను కనుక మనం చూస్తే, పోయిన వారం కూడా అనుకున్నాం అనమాట, వివాహము తర్వాత రిలేషన్షిప్స్ వీటి గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ వారం ఏమైనా చిన్న మార్పులు చేశారనుకోండి, మేబీ మీకు జరుగుతున్న పనులలో మార్పులు రావచ్చు. కాబట్టి చిన్న పనులు చేయడానికి ప్రయత్నించండి, చిన్న మార్పులు చేయడానికి ప్రయత్నించండి. ఈ చిన్న మార్పుల వలన
మీరు ఆలోచిస్తున్న పెద్ద పెద్ద పనులు ఏవైతే ఉన్నాయో అవి సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుతున్నామంటే కొత్త విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి కొత్త విషయాలను స్వీకరించటం అంటే కొత్త విషయాలకు సంబంధించి ఆలోచించటం, అలాగే కొత్త విషయాలు ఎలా చేయాలి, ఈ పని నేను ఎలా చేయాలి, ఈ పని ఎలా చేస్తే బాగుంటుంది, ఇది మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే కొత్తగా పరిచయమైన వ్యక్తులు, వీరి వలన కొంత లాభం ఇవి కూడా మీకు కలుగుతాయి. ఉద్యోగంలో మీరు ఒక్కరే పనిచేయటం కాదండి, టీం తోటి కలిసి పనిచేయడానికి ప్రయత్నించండి. వ్యాపారంలో కొత్త కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త చేంజెస్, కొత్త కొత్త ప్లాన్స్ వేయటం వలన నెమ్మదిగా మీకు ఆర్థికంగా అభివృద్ధి అనేది కనపడుతుంది. కుటుంబంలో మాత్రం కొంచెం అసహనం ఉంది, కొంచెం కుటుంబ సభ్యులు మీతో అంత అనుకూలంగా లేరు. బట్ ఇది కూడా మీకు నెమ్మదిగా క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దృక్పథం మారాలి, మీ ఆలోచన మారాలి, మీ వే ఆఫ్ థింకింగ్ మారాలి, మీ ప్రెజెంటేషన్ మారాలి, మీ వే ఆఫ్ డీలింగ్ థింగ్స్ మారాలి. ఎప్పుడైతే ఇవి మీకు మారుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మీ యొక్క కుటుంబంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర వ్యక్తులతోటి కానీ మీ యొక్క ప్యాటర్న్ మారిపోవటం వలన, మీ యొక్క అప్రోచ్ అనేది మారిపోవటం వలన మీకు నెమ్మదిగా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? కుంభరాశి వారు ముఖ్యంగా మనం అంతా కూడా అంటే ఇప్పుడు మాట్లాడేదంతా కూడా శ్రావణ మాసంలోనే, లేదా కొంచెం అటు ఇటుగా మనకి శ్రావణ మాసం అయిపోయి భాద్రపదంలోకి కూడా వెళ్ళిపోతూ ఉంటాం. అయినా సరే మీరు మాత్రం శనివారాల రోజున తప్పనిసరిగా శనివార వ్రత నియమంగా భావించండి. అంటే ఇంకా ఆ శ్రావణ మాసం అయిపోయింది కనుక శనివారాల వ్రతం అయిపోయింది అని కాదు. నేను మీ కష్టాలు పోయేంత వరకు, మీకు ఒక మంచి క్లారిటీ వచ్చేంత వరకు, మీకున్న ఇబ్బందులు తొలగిపోయేంత వరకు నేను మిమ్మల్ని శనివారాన్ని ఒక వ్రతంగా, శనివారాలను ఒక వ్రతంగా భావించండి. ఉపవాసం ఉండటం, స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి తులసి మాల సమర్పించటం, ఆలయంలో కానీ లేదా మీరే కానీ ఇంట్లో ఏదో ఒక స్వామివారికి ఇష్టమైన నైవేద్యం చేసి స్వామివారికి నివేదించి దాన్ని మీరు తిని నలుగురికి కూడా పెట్టడం, ఇలా మీరు చేస్తుండండి. తప్పనిసరిగా మీకు మార్పులు ఉంటాయి. ఇంకా మనం చివరిగా మీనరాశి వారి ఫలితాలు చూద్దాం అండి. మీనరాశి వారు మాత్రం సరే కొంచెం భావోద్వేగాలకి పోయిన వారం గురవుతారని చెప్పుకున్నాము. కాబట్టి ఇప్పుడు ఏంటంటే కొంచెం ప్రశాంతంగా ఉండండి, ప్రశాంతంగా ఉండి నిర్ణయాలు తీసుకోవడానికి అయితే ప్రయత్నించండి. అందుకనే ఏంటంటే తొందరపాటు చర్యలు చేయకూడదు, తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు. ఆర్థికపరమైన విషయాలలో మాత్రం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగడానికి మీరు ప్రయత్నించాలి. ఆర్థికపరమైన విషయాల్లో కొంత ఒత్తిడికి మాత్రం గురవుతూ ఉంటారు. వైవాహిక జీవితంలో కూడా కొన్ని సమస్యలు అనేవి మీకు కలుగుతున్నాయి. ముఖ్యంగా రిలేషన్షిప్స్లో ఉన్నవారు, పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు, వైవాహిక జీవితం అంటే భార్యాభర్తల మధ్యన కూడా అండర్స్టాండింగ్ అనేది ప్రాబ్లం ఉంటుంది, లేదా వారి మధ్యన నాన్ కాంప్రమైజింగ్ సిట్యువేషన్స్ అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి, లేదా మానిటరీ విషయంలో కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి మీనరాశి వారికి ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి మీనరాశి వారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. నెమ్మదిగా ఉండండి, ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోండి. లేదా మీరు కనుక ఏమైనా కన్సల్టేషన్స్కి వాటికి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే మనం అప్పుడప్పుడు వ్యక్తులను కలుస్తూ ఉంటాం. మన జీవితం గురించి ఒక ఆలోచన రానప్పుడు మనం ఎవరితోనైనా కూర్చొని మాట్లాడుకోవటం, సైకాలజిస్టులతోటి వీళ్ళతోటి చేస్తూ ఉంటాం. కాబట్టి ఇలాంటివి ఏమైనా చేయటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు, వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు, పార్ట్నర్షిప్స్లో ఉన్నవారు, పార్ట్నర్షిప్స్లో బాధలు పడుతున్నవారు, ఆర్థికపరమైన ఇష్యూస్లో కష్టపడుతున్నవారు, సెకండ్ చైల్డ్ ద్వారా సమస్యలు కలుగుతున్నవారు, ఇలాంటి వారు, లేదా అక్క చెల్లెళ్ళ వలన సమస్యలు కలుగుతున్నవారు కూర్చొని మాట్లాడుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం మాత్రం మీరు చేయాలి. కాబట్టి ఇంకా మీనరాశి వారు ఎటువంటి పరిహారం చేయాలి? కూర్చొని మాట్లాడాలి. రెండోది, భావోద్వేగాలకి గురి కాకూడదు. 3, తీసుకునే నిర్ణయాలు కొంచెం ఆలోచించి నెమ్మదిగా తీసుకోవాలి, తగిన విధంగా తీసుకోవాలి, కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి. ఇంకా 4వ విషయం ఏమిటి అని అంటే కొంచెం ఏళ్నాటి శని ప్రభావం కనపడుతూ ఉంటుంది. మీ ఆరోగ్యం పైన, మీరు చేసే చేతల పైన, మీరు అనే మాటల వల్ల, లేకపోతే ఆలస్యంగా ఉండటం, ప్రతి విషయంలోనూ మీరు స్లోగా ఉంటారు, స్లోగా రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి ఏంటి అంటే ఇలాంటివి మీకు కలుగుతూ ఉంటాయి కనుక కొంచెం నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండటం, దీంతో పాటు నువ్వుల ఉండలు ఉంటాయి కదండి, మామూలుగా మనం చిక్కీలు అంటూ ఉంటాం, అవి చక్కగా మీరు తినచ్చు. మీకు కనుక ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకపోతే పిల్లలకి పంచుతూ ఉండండి, లేదా ఆశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి భోజనం పెడుతూ ఉండండి. ఇలాంటివి ఏవి చేసినా కూడా, అంటే మనకి వృద్ధాశ్రమాలు ఉన్నాయి, ముఖ్యంగా వృద్ధాశ్రమాలకు వెళ్ళి మీరు కనుక అన్నదానం లాంటివి చేస్తే మీకు ఇంకా చాలా చక్కటి ఫలితాలు అనేవి మీకు కనపడతాయి. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.